పోసాని కృష్ణమురళి ఆయన అందరూ మెంటల్ కృష్ణ అంటా ఉంటారు. ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆయన చేసిన తప్పైనప్పటికీ కూడా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఈ యాంకర్ శ్యామల లాంటి వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఈ పోసాని కృష్ణమురళి అనేటువంటి ఆయన విపరీతమైనటువంటి కుల దురాభిమానం కలిగినటువంటి వ్యక్తి. ఈయన జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఒక రైటరు, ఆయన ఒక ఉన్నత విద్య చేసి వచ్చిన ఆయన, గొప్ప రైటర్గా చాలా సక్సెస్ఫుల్ చూశాడు ఆయన. కానీ జాగ్రత్తగా గమనించినట్టయితే అతను మొదటి నుంచి కూడా కులం బేస్ మీద మాట్లాడుతుంటాడు. తన కులం మీద అభిమానం ఉండటం మంచిదే, కానీ అతను ఎప్పుడు కూడా వేరే కులం వాళ్ళని తిట్టడమే అతని పని. ఇతను విడిగా కూడా రాజకీయాల్లో రాకముందు కూడా గమనించినట్లయితే, అతను తీసినటువంటి కొన్ని సినిమాలు కూడా గమనించినట్లయితే ఈ కులాల మధ్య తగాదాలు, కులాలను ఒక కులం వేరే వాళ్ళు దూషించడం, ఇటువంటివి ఎక్కువ ఉంటాయి. ఆయన ఇటువంటివి ఎక్కువ రాశాడు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ కావచ్చు, నారాలోకి చంద్రబాబు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ గురించి, పిల్లల గురించి కూడా పచ్చి బూతులు మాట్లాడారు. సో అట్లాంటిది ఇక్కడ యాంకర్ శ్యామల ఆడమైనప్పటికీ కూడా ఆమె కూడా ఆయనకి సపోర్ట్ చేస్తుంది. సో ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాంకర్ శ్యామల గారు సపోర్ట్ చేస్తుందంటే తన పార్టీకి చెందినటువంటి ఆమె కాబట్టి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు జగన్ గారు కనుక పోసాని కృష్ణమురళి కనుక తన పార్టీలో సస్పెండ్ చేశారనుకోండి, వెంటనే శ్యామల గారు ఈయన తిడుతుంది. పోసాని కృష్ణమురళి మాట్లాడి మెంటల్ కృష్ణ మాట కరెక్ట్ కాదంటది ఆమె. ఇతను చేసిన తప్పేందంటే, ఇతను వ్యక్తిగతంగా కూడా పవన్ కళ్యాణ్తో ఇతనికి వైరుధ్యం ఉంది. ఇతను చెప్పే విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆయన దగ్గరికి ఒక పంజాబీ హీరోయిన్ వచ్చింది. సినిమా అవకాశాల కోసం ఆమె వచ్చినప్పుడు ఆమెకు అవకాశాలు ఇస్తానని చెప్పేసి ఆమెను లోపరుచుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చే విధంగా చేశాడు పవన్ కళ్యాణ్. చేసినప్పుడు ఆమె దీన్ని తీవ్రంగా కూడా రోధించేసి తర్వాత తనకు న్యాయం చేయమని చెప్తే ఏం చేసుకుంటో చేసుకో అని పవన్ కళ్యాణ్ గారు మరి త్రివిక్రమ్ గారు అన్నారని ఆమె బహిరంగంగా చెప్పడం జరిగింది. తర్వాత ఇది మధ్యవర్తిత్వం ద్వారా ఆమెకి 25 కోట్ల రూపాయలు ఇచ్చేసేసి ఆమెకు అబార్షన్ చేయడం జరిగింది. ఇది ఆమె స్వయంగా కూడా చెప్పుకుంది. ఈ విధంగా చెప్పుకొని ఆమె తనకు న్యాయం చేయండి అని పోసాని కృష్ణమురళి దగ్గరకు వచ్చిందట. అప్పుడు పోసాని కృష్ణమురళి బహిరంగంగా కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం జరిగింది. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి మధ్య కూడా ఈ యొక్క విధమైనటువంటి విభేదాలు అనేటువంటి బయటకు వచ్చినాయి. ఆ సందర్భంలో చాలా వరకు పోసాని ఆరోగ్యం మాట్లాడుతున్నారంటే షూటింగ్ టైంలో తిట్టినాడు, వాళ్ళ కూతురుని తిట్టినాడు. పవన్ కళ్యాణ్ తిట్టొచ్చు, కానీ వాళ్ళ కూతురు తిట్టాల్సిన కారణం ఏంటి మరి? అది చాలా తప్ప. అతను ఉన్నటువంటి దురభిమానమే అది. ఇప్పుడు ఆయన మీద పెట్టిన కేసు కూడా అదేది. తను కమ్మ కులం చెందినవాడు, కాపు కులం చెందిన వాళ్ళ మీద ఆధిపత్యం చలాయించాలి అనే దురభిమానంతో అతను చేయడం జరిగింది. తన కులాభిమానం ఉంటే మంచిదే, కానీ వేరే కులం వాళ్ళని దూషించడం, అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు తిట్టడం కూడా అతను చేసినటువంటి కరెక్ట్ కాదు. ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఈ మధ్య మనం చూస్తే చాలా మంది అరెస్ట్ అవుతున్నారు. వంశీ గారు కానీ, మన ఈ మెంటల్ కృష్ణ కానీ, ఇంకా చాలా మంది అరెస్ట్ అవుతున్నారు. వీళ్ళ భార్యలందరూ బయటకు వస్తున్నారు. ఇప్పుడు పరిగెట్టుకుంటూ వచ్చేసి మా ఆయన చాలా మంచోరండి అని చెప్తున్నారు. వీళ్ళందరూ ఆ టైంలో ఏం చేస్తున్నారు? ఇప్పుడు అరెస్ట్ చేసినప్పుడు బయటకు వచ్చిన భార్యలు వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నప్పుడు ఆ టైంలో బయటకు వచ్చి ఉండాలి. ఆ టైంలో బహిరంగంగా ఖండించి ఉండాలి. అలా తిట్టకూడదండి, అసభ్యంగా మాట్లాడకూడదని చెప్పి ఉండాలి. అప్పుడు చెప్పకుండా ఆ టైంలో వాళ్ళు టీవీ సీరియల్ చూసుకుంటూ కూర్చుంటున్నారా, లేదంటే పిక్నిక్లు తిరుగుతున్నారో తెలియదు, లేదంటే నిద్రపోతున్నారా ఇంట్లో పడుకొని. అప్పుడు వేరే వాళ్ళని అంత అసభ్యకరంగా తిట్టినప్పుడు మెంటల్ కృష్ణ వాళ్ళ భార్య ఏం చేసింది? ఆమె వెంటనే బహిరంగంగా ఖండించాలి. పవన్ కళ్యాణ్ గారిని కూతుర్ని తిట్టే అధికారము అతనికి ఎవరిచ్చారు? ఇంత బహిరంగంగా అతను వీడియోల ద్వారా కూడా అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కదా, వీడియోస్ ఉన్నాయి కదా. కానీ దురదృష్టకరమైన విషయం, అప్పుడేమీ కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఇప్పుడు ఈ యొక్క రెడ్ బుక్ ద్వారా అతని గురించి మొత్తం నోట్ చేసుకోవడం జరిగింది. అంటే ఆల్రెడీ ఒక సినిమాలో త్రివిక్రమ్ గారు అతనికి ఒక లెసన్ చూపించాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే అత్తారింటికి దారి ఏదైనా ఒక సినిమా ఉంది. ఆ సినిమాలో అదే సీన్ ఉంది. అందులో పోసాని కృష్ణమురళి మిస్బిహేవ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు అతనికి కొడితే పళ్ళు ఊడిపోతాయి. జాగ్రత్తగా ఉండి ఆల్రెడీ త్రివిక్రమ్ గారు సినిమా ద్వారానే ఒక హెచ్చరిక కూడా చేశాడు. అయినా కూడా అతనికి అర్థం కాల. అసలు ఈ శ్యామల ఇప్పుడు మంచి గురించి సపోర్ట్ చేయాలి. శ్యామల, నువ్వు ఎక్కడున్నావో ఏంటో కానీ మంచి పెళ్లి కావాల్సిన అమ్మాయివి. ఇప్పుడు పోసాని ఎంత పచ్చి బూతులు తిట్టాడు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని అన్ని బూతులు తిట్టినప్పుడు నువ్వు ఎక్కడున్నావు శ్యామల? ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావు కానీ తల్లి, మేము ఆ టైపు కాదు. తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ నాయకులు కానీ పచ్చి బూతులు మాత్రం మేము తిట్టాం. చెప్తున్నాను కదా, నేను కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానిని. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా చాలా పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది. ఆడు అంత పచ్చి బూతులు తిడితే ఇంకా నువ్వు వాడికి సపోర్ట్ చేయటం ఏంటి? మొన్న ఒక రోజు, ఇప్పుడు మన వాళ్ళు ఛానల్ పరంగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, చిరంజీవి గారికి ఇంట్లో కూతుర్లకి కూతుర్లు ఆడపిల్లలే
చెల్లెళ్ళకి ఆడపిల్లలే. అట్లాంటిది ఒక కొడుకు కావాలని స్టేజ్ మీద అన్నాడు, తప్పేంటి? ఏమన్నా నిన్నేమన్నా అన్నాడా? పూరా ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ కానీ, తెలుగు ప్రజలు కానీ ఎవరినైనా ఏమన్నా అన్నాడా? ఎందుకమ్మా ఉట్టునే? ఆయన ఏదో తప్పు చేస్తే ఏదైనా అనొచ్చు. ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చాడు. దయచేసి గుర్తుంచుకో, మాట్లాడే ముందు ఆ రేంజ్ ఏంటి, ఆ మనుషులేంటి, ఆ మనస్తత్వాలు ఏంటి, అవి గుర్తుంచుకుని మనం మాట్లాడాలి. తప్పు చేస్తే మాట్లాడు, ఓకే, ఎవడైనా. నేను మాట్లాడతా, చిరంజీవి కాదు, పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు నాయుడు కాదు, జగన్ కాదు. ఏమా జగన్ గురించి ఇంకా తెలుసుకోరా మీరు? అసలు జగన్ గురించి ఇంకా తెలుసుకోకపోవటం ఏంటి? ఇప్పుడు 9 నెలలు అయింది, అర్థమైందా? ఇవాళ బడ్జెట్ కూడా రిలీజ్ అయింది, సూపర్ 6 పథకాలు కూడా వస్తున్నాయి, రైల్వే స్టేషన్లు కడుతున్నారు, ఎయిర్పోర్ట్లు కడుతున్నారు, స్టీల్ ప్లాంట్ ఉక్కు పరిశ్రమ విశాఖపట్నం స్టార్ట్ చేశారు, పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నారు, అమరావతి కడుతున్నారు. ఏంటి ఇంకా అంతకన్నా మీకేం కావాలి? అర్థమైందా? పింఛన్లు ఇస్తున్నారు. గోరంట్ల మాధవ్ ఉన్నాడు కదా, మాజీ ఎంపీ, ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆయన ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ కూడా సుగాలి ప్రీతి విషయంలో ఇచ్చిన మాట తప్పింది కదా, సో ఆయన కూడా అరెస్ట్ చేయడం అనే విధంగా మాట్లాడుతున్నారు. సో ఇది కరెక్ట్ అంటారా? వీళ్ళు ఇప్పుడు ఏంటంటే అరెస్ట్ అయ్యారు కదా, ఏదో మాట్లాడుతుంటారు. అంతకుముందు వాళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళు ఏం వాగ్దానాలు చేశారు, ఏం చేశారు, ఎన్ని అరాచకాలు చేశారు అసలు మీరు అందరూ తెలుసుకోండి ఒకసారి. డోర్ డెలివరీలు చేశారు. నిన్నగాక మొన్న ఆ పాప ఎవరో తెలిసిన పాపతో చెప్పించి ముద్దులాడతాం జగన్. దయచేసి జగన్ గారు, నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిని, ఆయన ఎంతో అంతో మంచి పనులు చేశాడు, పర్వాలా. కాకపోతే ఏంటంటే ఆయన కరెక్ట్ అని కూడా నేను చెప్పను. ప్రజారాజ్యం టైంలో కూడా ఆయన చాలా ఇబ్బందులు పెట్టాడు, మీటింగ్లు పెట్టుకోకుండా, రోడ్ షోలు పెట్టుకోకుండా చాలా కార్యక్రమాలు చేశాడు, అర్థమైందా? ప్రజారాజ్యానికి సాంగ్స్ రాశాను, జనసేన కోసం నేను చాలా కష్టపడతాను. అంటే జనసేన అంటే నాకు పార్టీలు, రాజకీయాలు అభిమానం కాదు, వ్యక్తిత్వం. పవన్ కళ్యాణ్ గారు కోట్లు సంపాదించుకునే కెపాసిటీ ఉండి అన్ని వదిలేసుకుని ఇవాళ ఆంధ్రప్రదేశ్ కోసం ఏనాడైనా అడవి ప్రాంతాల్లో, డొంకల్లో ఎక్కడెక్కడ రోడ్లు వేపించి అంత కష్టపడుతుంటే ఇంకా బుద్ధి రాదేరా మీరు చూస్తుంటే? ఇంకేం చేద్దామని సర్వనాశనం చేశారు, మతాలను రెచ్చగొట్టారు, కులాలను రెచ్చగొట్టారు. ఆ కులం వాళ్ళతో తిడతారు, ఈ కులం వాళ్ళతో తిడతారు. అసలు మీరు ఏమైనా చేశారా మంచి పనులు? మద్యాన్ని మీరే అమ్ముకున్నారు, ఇసుకని మీరే అమ్ముకున్నారు. ఎన్ని చెప్పాలి? అసలు ఏం చేశారు మీరు? వాటాలు వేసి పంచుకోవడం తప్ప. ప్రభుత్వం అనేది కాంట్రాక్టుల పరంగా ప్రజలకు ఇస్తారు, ప్రజలు అమ్ముకుంటారు. నువ్వేంటి ప్రభుత్వం పెట్టేసుకుని అమ్ముకుంటాం? ఇవాళ ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు. ఆమె గురించి చెప్పుకోవడానికి ఏం లేదన్నా. ఆమె వైసీపీ జెండా మోస్తున్న ఒక కార్యకర్త తప్పించి ఏమంటారు, వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు తలాడించే ఒక గాడిదలాగా తలకాయ ఊపుతుంది తప్పచ్చ. ఆమె ఏమన్నా మహిళల కోసం ఏ రోజైనా ఉద్యమాలు చేసిందా, ధర్నాలు చేసిందా? మహిళలకు ఏమన్నా అన్యాయం జరిగినప్పుడు, రేపులు జరిగినప్పుడు, మహిళలు అనేక కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు ఏ రోజైనా ముందుకొచ్చి మాట్లాడిందా? ఈ రోజు అనేక ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ మీట్లలో కాదు, ప్రజల సమస్యల కోసం, మహిళల సమస్యల కోసం ముఖ్యంగా నువ్వు ఏం చేసినావని నువ్వు ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఈ రోజు ఉంది. ఏదన్నా ఏంటంటే మైక్ ఉంది కదా, మనం ప్రెస్ మీట్ పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడాలనుకుంటే అది ప్రజలు తగిన బుద్ధి చెప్తారని నేను అంటే ఈ మధ్య కాలంలో రాజకీయంలోకి వచ్చి తనకు అసలు ఆ విషయం తెలుసా లేదా ఏం తెలియకుండా ఆడవాళ్ళ గురించి మాట్లాడినందుకు, ఆ సమస్యల గురించి అక్కడ అరెస్ట్ చేస్తే ఈమె ఆడదై ఉండి కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, ఎంతవరకు కరెక్ట్? ఒకటన్నా, ఈమెయితే ఆడామని మేము అనుకోవట్లేదు. ఎందుకనంటే ఒక ఆడామే, ఒక శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ అమ్మ నా బుద్ధులు తిడితే మన సభ్య సమాజం ఎటుపోతుంది? ఒక స్త్రీ అయి ఉండి ఎలాంటి భాష మాట్లాడాలి, స్త్రీకున్న గౌరవం ఏంటిది? అసలు ఆ పార్టీ నుండి ఖండించిరా? ఏ ఒక్క రోజైనా ప్రెస్ మీట్ పెట్టిరా? ఏ ఒక్క మహిళన ప్రెస్ మీట్ పెట్టిందా? ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి నేను ఇది అది ఏమని అనేక రకాలుగా విమర్శలు చేయడాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. కేవలం రాజకీయ లబ్ధి కోసమే తప్పించి దానిలో వేరు ఇంకొకటి లేదు. అయితే ఇప్పుడు గోరంట్ల మాధవ్ వైసీపీ మాజీ ఎంపీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే, ఒక మహిళ విషయంలో అరెస్ట్ చేశారు కదా, మరి పవన్ కళ్యాణ్ కూడా సుగాలి ప్రీతి విషయంలో ఇచ్చిన మాట తప్పి మరి ఆయన కూడా అరెస్ట్ చేస్తారా అని ఒక క్వశ్చన్ వేస్తుండు. సో అట్లాంటి ఏం చెప్తారు మీరు? ఒకటండి, పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చిందంటే తప్పే వ్యక్తి కాదు. గవర్నమెంట్ వచ్చి ఒక 7-8 నెలల కాలం కూడా అయితే లేదు, అన్ని నెరవేరుస్తారు. ఎందుకు టెన్షన్ పడుతారు? వీళ్ళు అరెస్ట్ వెనుకున్న దాని గురించి మాట్లాడమనండి. ఈయన అనేక రకాలుగా ఇప్పుడు కాదు, గత సంవత్సర కాలం క్రితం కూడా ఆయన మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. న్యూడ్ వీడియో కాల్స్ చేసిండు, అమ్మాయిలతో మాట్లాడిండు, అసభ్యకరంగా చేసిండు అని ఒక ఎంపీ అయి ఉండి అనేక రకాల ఆరోపణలను ఎదుర్కొన్నాడు. ఆ రోజు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలే. అంటే ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడేమో ఎవరిని పట్టించుకోలే, ప్రజల్ని పట్టించుకోలే, ప్రజలకు జవాబుదారుగా ఉండాల్సిన ఒక ఎంపీ ఆ రోజేమో ప్రజలకు వివరించాల్సిన అవసరం లేదా? ఆ రోజు పెట్టలే, ఈ రోజేమో అరెస్ట్ చేసుకోండి, ఏదన్నా చేసుకోండి అని ఈ రోజు మాట్లాడుతుండు. అంటే ఒకసారి అర్థం చేసుకోండి, ప్రతిదీ వాళ్ళ స్వలాభం కోసమే తప్పించి వేరే ఏం లేదు.